అందరికీ ప్లంబింగ్ ట్రేడ్లో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో మనం 50 mm వరకు వ్యాసం కలిగిన జిఐ మరియు పీవీసీ పైపులను రెండింటి యొక్క బెండింగ్ పద్ధతులను అన్వేషిస్తాం. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు జిఐ పైప్ను వంచగలరు. వేడి పద్ధతిని ఉపయోగించడం, కోల్డ్ మెథడ్ మరియు పైప్ బెండింగ్ యంత్రాన్ని ఉపయోగించడం, పోర్టబుల్ హ్యాండ్ ఆపరేటర్ బెండర్ని ఉపయోగించడం, హైడ్రాలిక్ బెండింగ్ మెషిన్ ఉపయోగించడం, పొడి ఇసుక ఉపయోగించడం, వేడిని ఉపయోగించడం, హీట్ ఫ్యాన్ మరియు బెండ్ స్ప్రింగ్ ఉపయోగించడం. చేయడానికి అవసరమైన సాధనాలు సామాగ్రి సేకరిద్దాం. ఒక స్టీల్ రూల్, ఒక స్టీల్ టేప్, ఒక గోల్డ్ ఫ్లాట్ చిజల్, ఒక బాల్ పిన్ హ్యామర్, బ్లేడ్తో ఒక హ్యాక్సో ఫ్రేమ్, ఒక వెడ్జ్ టెంప్లేట్, ఒక మార్కర్, ఒక ట్రై స్క్వేర్, ఒక సాఫ్ట్ హ్యామర్, సేఫ్టీ గ్లాసెస్, రెస్పిరేటర్, వేడి తట్టుకునే చేతి గ్లౌజులు, స్టీల్ వూల్, శాండ్ పేపర్, బెండ్ స్ప్రింగ్ 25 mm, తగినన్ని, పైప్ బెండింగ్ మిషన్ ఒకటి, పోర్టబుల్ బెండింగ్ మిషన్ ఒకటి, అన్ని ఉపకరణాలతో హైడ్రాలిక్ బెండింగ్ మిషన్ ఒకటి, టెంప్లేట్ తగినన్ని, ఒక పీవీసీ పైప్ కటర్, బెంచ్ వైస్ ఒకటి, బ్లో ల్యాంప్ ఒకటి, ఫ్లాట్ ఫైల్ ఒకటి, కాటన్ వ్యర్థాలు అవసరం మేరకు, వుడెన్ ప్లగ్ అవసరం మేరకు, 12 mm to 75 mm తగినన్ని, పీవీసీ పైప్ 12 mm to 75 mm అవసరం మేరకు, పొడి సిలికా ఇసుక అవసరం మేరకు, హైడ్రాలిక్ ఆయిల్ అవసరం మేరకు, హీట్ గన్ అవసరం మేరకు, పీవీసీ పైప్ బెండింగ్ హీటర్లు అవసరం మేరకు. మనం ముందుగా వేడి పద్ధతిని ఉపయోగించి జిఐ పైప్ ను వంచుదాం. పైప్ చివర్లను చతురస్రాకారంలో ప్రారంభించండి. అప్పుడు బర్రర్స్ తొలగించండి. ఈ క్రింది విధంగా పైపు పొడవును లెక్కించండి. D = వంపు యొక్క వ్యాసం అయితే π = వంపు కోణం, L = వక్ర భాగం యొక్క పొడవు. అప్పుడు L = 360 × π × D × π. OA = బెండ్ యొక్క అంతర్గత వ్యాసార్థం R ద్వారా ప్రాతినిధ్యం వహిస్తే AB = పైపు వ్యాసార్థం R ద్వారా సూచించబడుతుంది. అప్పుడు OB = వంపు యొక్క వ్యాసార్థం R + r. అప్పుడు L = R + r × 0.01745 × π. పైపు మొత్తం పొడవు L1 + L2 + L. పైప్ను కొలవండి మరియు గుర్తించండి. బెండ్ మధ్యలో మరియు సెంటర్ లైన్ నుండి బెండ్ ప్రారంభంలో మరియు ముగింపులో. పైపు లోపలి వ్యాసాన్ని కొలిచి రెండు పైపు కోసం తగిన చెక్క ప్లగ్లను ఎంచుకోండి. పైపు యొక్క చివర చెక్క ప్లగ్తో ప్లగ్ చేయండి. పైపును శుభ్రమైన పొడి మరియు చక్కటి ఇసుకతో నింపండి. పైపును మృదువైన సుత్తితో నొక్కడం ద్వారా ఇసుకను కుదించడం మరియు మరొక చివరను ప్లగ్ చేయండి. పైపు యొక్క ఒక చివరను వైస్లో బిగించండి. దానిని రక్షించండి. సీసం లేదా రాగి షిమ్లతో పైప్ని బిగించండి. ఆక్సీ యాసిలోటిన్ టార్చ్ను ఉపయోగించి వంగాల్సిన ప్రాంతాన్ని ఎర్రగా మెరుస్తున్న వరకు వేడి చేయండి. బెండ్ దిశలో పైపును మెల్లిగా క్రిందకు లాగండి. సరైన బెండ్ యాంగిల్ వచ్చే వరకు సన్నగా లాగండి. అది చేరుకునే వరకు టెంప్లెట్తో బెండ్ వ్యాసార్థాన్ని తనిఖీ చేయండి. మొత్తం ఆపరేషన్ అంతటా వేడిని వర్తింపచేయండి మరియు కొద్దిగా వంగి వంపును సరిచేయండి. ప్లగ్ యొక్క ఒక చివరను తీసివేయండి. సుత్తితో పైప్ను సున్నితంగా నొక్కడం ద్వారా ఇసుకను తీసివేయండి. పైప్ బెండింగ్ మిషన్ ని ఉపయోగించి జిఐ పైప్ ను వంచడానికి మేము కోల్డ్ పద్ధతిని ఉపయోగిస్తాం. పైప్ చతురస్రాకారం కోసం తనిఖీ చేయండి మరియు అది బర్రర్స్ లేకుండా ఉందని నిర్ధారించుకోండి. వంపు మధ్యలో కొలవండి మరియు గుర్తించండి. వంపు యొక్క ప్రారంభం మరియు ముగింపును గుర్తించండి. పైపు యొక్క పరిమాణానికి అనుగుణంగా తగిన సైజును ఎంచుకోండి. బైండింగ్ వైస్ లో బైండింగ్ మిషన్ ను బిగించండి. పైప్ ను బెండింగ్ మిషన్ లో ఉంచండి. అప్పుడు దాని గుండా వెళ్తుంది. వంగిన చెయ్యి మరియు అది కూర్చున్నట్లు నిర్ధారించండి. మునుపటి మరియు బ్యాక్ స్టాప్ ను వ్యతిరేకంగా ఉంటుంది. స్క్రూ మరియు సర్దుబాటు చేయడం ద్వారా బైండింగ్ ఆర్మ్ పై రోలర్ ను సెట్ చేయండి మరియు లాక్ నట్ ను కూడా అడ్జస్ట్ చేయండి. చేతులు మీ శరీరం వైపు వంచుతూ పైప్ ని బెండ్ చేయండి. టెంప్లెట్లు వాడి బెండ్ యొక్క కోణం మరియు వ్యాసార్థాన్ని తనిఖీ చేయండి. పోర్టబుల్ హ్యాండ్ ఆపరేటెడ్ బెండర్ ను ఉపయోగించి జిఐ పైప్ ను వంచుకుందాం. స్క్వేర్నెస్ కోసం పైప్ ను తనిఖీ చేయండి మరియు అది బర్రర్స్ లేకుండా ఉందని నిర్ధారించుకోండి. వంపు మధ్యలో కొలవండి. దానిని గుర్తించండి. సెంటర్ లైన్ నుండి వంపు యొక్క ప్రారంభం మరియు ముగింపును గుర్తించండి. పైప్ ను వంచడానికి పైప్ బెండర్స్ ను సిద్ధం చేయండి. యంత్రాన్ని గ్రౌట్ చేయండి మరియు వంకేటప్పుడు అది సరిగ్గా సమతుల్యంగా ఉందని నిర్ధారించుకోండి. పైప్ బెండర్ కోసం పైప్ ను ఎంచుకోండి. దాన్ని అన్ని భాగాల కోసం బెండర్ను తనిఖీ చేయండి.
తగిన ఫార్మర్ పైప్ను చొప్పించండి. లివరేజ్ హ్యాండిల్ను నెట్టండి మరియు యంత్రానికి క్రమంగా లోడ్ ఇవ్వండి. అవసరమైన కోణానికి పైప్ను వంచండి. బెండ్ పైప్ను తనిఖీ చేయండి. టెంప్లెట్లను ఉపయోగించి బెండ్ యొక్క కోణం మరియు వ్యాసార్థాన్ని తనిఖీ చేయండి. ఇప్పుడు పైప్ను వంచడానికి హైడ్రాలిక్ బెండింగ్ మిషన్ను ఉపయోగిస్తాము. మునుపటి పరిమాణాన్ని అమర్చండి. లోపలి మరియు వెనుక రెండు 2 ఫార్మర్ని సెట్ చేయండి. ప్రెషర్ రిలీజ్ వాల్వ్ను తెరవండి. ఇన్నర్ ఫార్మర్ను చొప్పించండి. సరైన ప్రదేశంలో పైప్ను సెట్ చేయండి. సరైన రంధ్రంపై బేస్ ప్లేట్ను మూసివేయండి. ప్రెషర్ రిలీజ్ వాల్వ్ను కూడా మూసివేయండి. ఆపరేటింగ్ లివర్ని లాగండి మరియు నెట్టండి. పైప్కు అంచువైపుకు ఒత్తిడిని అందించడానికి అనుమతిస్తుంది. ఎన్నో ఫార్మర్స్ పరస్పరం మార్చుకోగలవు మరియు పైప్లను 75 మిల్లీమీటర్ల వ్యాసం వరకు వంచగలవు. ఇన్నర్ ఫార్మర్, బ్యాక్ ఫార్మర్, హైడ్రాలిక్ ర్యామ్, ప్రెషర్ రిలీజ్ వాల్వ్, ఆపరేటింగ్ లివర్, బ్లీడ్ స్క్రూ, బేస్ ప్లేట్. ఆపరేటింగ్ లివర్ ఉపయోగించి పుల్ మరియు పుష్ ఆపండి. బెండ్ యొక్క అవసరమైన కోణాన్ని సాధించడానికి పుల్ మరియు పుష్ ప్రక్రియను పునరావృతం చేయండి. ఇప్పుడు మనం పొడి ఇసుక పద్ధతిని ఉపయోగించి పీవీసీ పైప్ను వంచడం నేర్చుకుంటాం. పైప్ యొక్క ఒక చివరను క్యాప్తో కప్పండి. పైప్ను ఇసుకతో పూరించండి. తద్వారా అది కొన్ని అంగుళాలు దాటిపోతుంది. బెండ్ బ్లాక్ ఆఫ్ ఒక చివర. దానికోసం ఇసుకను ఒక డిష్లో పోసి ఓవెన్లో ఉంచండి. పైపును ఇసుకతో పూరించండి. తద్వారా అది కొన్ని అంగుళాలు దాటిపోతుంది. బెండ్ బ్లాక్ ఆఫ్ ఒక చివర అవుతుంది. ఇసుకను 425 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 281.3 డిగ్రీల సెల్సియస్లో వేడి చేయండి. పీవీసీ పైప్లోకి తిరిగి వేడి ఇసుకను జాగ్రత్తగా పోయాలి. నెమ్మదిగా పైప్ను మీకు కావలసిన ఆకారంలోకి వంచండి. ఇసుకను ఖాళీ చేయండి మరియు పైప్ను చల్లబరచండి. బ్లోయర్ ఉపయోగించి పీవీసీ పైప్ను వంచడం. పైప్లో 2 నుండి 3 అంగుళాల పైన ఇసుకతో నింపండి. ప్లాండ్ బెండ్ చుట్టూ సమానంగా వేడిని వర్తించండి. అవసరమైనంత ఎక్కువ వేడిని వర్తింపచేస్తూ పైప్ను నెమ్మదిగా వంచాలి. ఇసుకను తీసివేసి పైప్ను చల్లబరచండి. హీట్ గన్ మరియు బెండ్ స్ప్రింగ్ ఉపయోగించి పీవీసీ బెండింగ్ చేయండి. 25 mm పీవీసీ పైప్ మరియు బెండ్ స్ప్రింగ్ తీసుకోండి. పైప్లోకి బెండ్ వసంతాన్ని చొప్పించండి. మీ ప్లాంట్ బెండ్ చుట్టూ సమానంగా వేడిని వర్తించండి. నెమ్మదిగా పైప్ను ప్లాన్ చేసిన ఆకృతిలోకి వంచండి. బెండింగ్ ప్రక్రియలు తప్పనిసరిగా బాగా వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో నిర్వహించబడాలి. ఎల్లప్పుడూ రక్షణ దుస్తులను ఉపయోగించండి. భద్రతా అద్దాలను ఉపయోగించండి. పైపును మంటలు లేదా అధిక ఉష్ణోగ్రతకు బహిర్గతం చేయవద్దు. ఈ వీడియోలో మనం జిఐ పైప్ను ఎలా వంచాలో చర్చించాం. వేడి పద్ధతిని ఉపయోగించడం, చల్లని పద్ధతి మరియు పైప్ బెండింగ్ యంత్రాన్ని ఉపయోగించడం, పోర్టబుల్ హ్యాండ్ ఆపరేటర్ బెండర్ని ఉపయోగించడం, హైడ్రాలిక్ బెండింగ్ మెషిన్ను ఉపయోగించడం, పొడి ఇసుకను ఉపయోగించడం, వేడిని ఉపయోగించడం, హీట్ ఫ్యాన్ మరియు బెండ్ స్ప్రింగ్ ఉపయోగించడం. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుసుకుందాం.